బంగారు గుడ్లు పెట్టే బాతు. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ఒక కూలి రైతు తన భార్యతో కలిసి ఉండేవాడు. వారు చాలా కష్టపడి పని చేసేవారు. అయినప్పటికీ జీవనోపాధి సరిగ్గా సరిపెట్టుకోవడమే కష్టంగా ఉండేది. ఒక రోజు ఉదయం రైతు తన బాతుల గూటిని చూడడానికి వెళ్లాడు. ఆశ్చర్యకరంగా ఒక బాతు ఒక మెరిసే బంగారు గుడ్డు పెట్టింది. మొదట అతనికి అది మాయలా అనిపించింది. కానీ దగ్గరగా చూసినప్పుడు అది నిజంగానే బంగారమని గ్రహించాడు. ఆనందంతో రైతు తన భార్యకు చూపించాడు. ఇద్దరూ ఎంతో సంతోషించారు. ఆ రోజు నుంచి ప్రతి ఉదయం ఆ బాతు ఒక బంగారు గుడ్డు పెట్టేది. క్రమంగా వారు ఆ గుడ్లను అమ్మి సంపన్నులు అయ్యారు. కాని సంపద పెరిగిన కొద్దీ వారి లోభం కూడా పెరిగింది. భార్య ఇలా అంది, ప్రతిరోజూ ఒక గుడ్డు కోసం ఎందుకు వేచి ఉండాలి? ఈ బాతు పొట్టలో అంతా బంగారం నిండే ఉంటుంది. దానిని చంపి వెంటనే మొత్తం బంగారం తీసుకుందాం. అప్పుడు మనం గ్రామంలోనే కాదు, ప్రపంచంలోనే గొప్ప ధనవంతులు అవుతాం. మొదట రైతు సంకోచించాడు. కాని భార్య మాటలు విని చివరికి అతను అంగీకరించాడు. ఒక రోజు వారు బాతును చంపి పొట్ట కోశారు. కాని వారిని ఆశ్చర్యపరిచిన విషయానికి ఏమిటంటే, అందులో బంగారం ఏమీ లేదు. అది సాధారణమైన బాతులాగే ఉంది. ఇలా వారు ప్రతిరోజూ బంగారు గుడ్డు ఇచ్చే బాతును కోల్పోయారు. లోభం వలన వారు తమ అదృష్టాన్ని తామే నాశనం చేసుకున్నారు. నీతి: లోభం మన దగ్గర ఉన్న అదృష్టాన్ని కూడా నాశనం చేస్తుంది. మనకు లభించిన దానితో సంతోషంగా ఉండాలి. ఇంకా ఇలాంటివి కావాలా అయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.